హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన రాశి చక్రంలో ప్రప్రథమ స్థానంలో ఉండే మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. రాబోయే ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణమైనవి కావండి. ఇది మీ తలరాతను తిరిగి రాయబోయే ఒక అద్భుతమైన ఘట్టం. ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి కన్నీటి చుక్కకు, ప్రతి అవమానానికి, ప్రతి కష్టానికి ఆ భగవంతుడు సమాధానం చెప్పబోతున్నాడు. ఈ 4 రోజుల్లో మీకు ఏం జరుగుతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలోకి ఒక దివ్యమైన వెలుగు ప్రవేశించబోతుంది. ఆ వెలుగు మీ బ్రతుకులోని చీకట్లను పారద్రోలి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయబోతుంది. ఎన్నో ఏళ్ళుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు, తీరని అప్పులు, మానసిక వేదనలన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. ఈ మాటలు వింటుంటే మీకు ఏదో అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ గ్రహాల సంచారం, దైవ సంకల్పం మీ పక్షాన ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. ఇది ముమ్మాటికి నిజం. మీ జీవితంలో ఒక అదృష్ట కిరణం ప్రవేశించబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలో మీ ఎదుగుదలను చూడలేక మిమ్మల్ని ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతున్న ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం మీకు తెలియబోతుంది. ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం కూడా మీకు ఈ 4 రోజుల్లో ఒక సూచనగా అందబోతుంది. ఆ వ్యక్తి యొక్క ముసుగు తొలగిపోయినప్పుడు మీ జీవితంలోని అనేక సమస్యలకు మూల కారణం ఎవరో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ క్షణం నుండి మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకోబోతుంది. మీరు వినబోయే ఆ 2 శుభవార్తలు ఏంటి, ఆ వ్యక్తి ఎవరు అనే విషయం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందించడానికి ఎంతో పరిశోధన చేసి అనేక నిపుణుల సలహాలు తీసుకొని ఎంతో శ్రమించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతకుముందు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మేషరాశి వారి స్వభావం గురించి మాట్లాడుకుంటే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వీరి మనసు వెన్నలాంటిది. ఎదుటివారి కష్టాన్ని చూడలేరు. తమకు ఉన్నా లేకపోయినా ఇతరులకు సహాయం చేయాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. అయితే వీరి మంచితనమే వీరికి కొన్నిసార్లు శాపంగా మారుతుంది. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రతి అనుభవం నుండి ఒక గుణపాఠాన్ని నేర్చుకుంటూ పైకి వచ్చారు. జీవితం నేర్పిన పాఠాలతో రాటుదేలారు. వీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు అన్నీ ఇన్ని కావు. అయినా కూడా వీరు ఎప్పుడూ అధైర్యపడలేదు. ప్రతి వాటమిని ఒక విజయానికి మెట్లుగా మార్చుకున్నారు. తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను నమ్ముకొని అహర్నిశలు శ్రమించి అతి కొద్ది కాలంలోనే సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం, ఒక విశిష్టమైన గుర్తింపును సంపాదించుకున్నారు. వీరు పడిన కష్టానికి ఇప్పుడు ఆ భగవంతుడు చలించిపోయాడు. ఆయన కరుణ దృష్టి మీ మీద ప్రసరించబోతుంది. ఎన్ని రోజులు మీరు పడిన బాధలకు కారణం మీకు సరైన దైవానుగ్రహం లేకపోవడమే. గ్రహాల ప్రతికూల సంచారం వలన మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యంగా ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆ భగవంతుడు సంపూర్ణ అనుగ్రహం మీకు లభించబోతుంది. ఇకపై మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. మీరు పడిన ప్రతి కష్టానికి రెట్టింపు సుఖాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఇది దైవ సంకల్పం. దీనిని ఎవ్వరూ ఆపలేరు. వీరి మనస్తత్వం చాలా విలక్షణమైనది. ప్రతి కష్టాన్ని కూడా ఒక సవాల్గా స్వీకరిస్తారు. సమస్య వచ్చిందని కుంగిపోకుండా ఆ సమస్య నుండి బయటపడడానికి మార్గాలను అన్వేషిస్తారు. అందుకే వీరు జీవితంలో ఎదురైన ప్రతి ఇబ్బందిని కూడా ఎంతో ధైర్యంగా ఇబ్బందులన్నీ కూడా దాటుకొని వస్తారు. ప్రతి సమస్య వీరికి ఒక కొత్త గుణపాఠాన్ని నేర్పించింది. ఆ అనుభవాలే వీరిని ఈరోజు ఇంతటి ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి. రాబోయే రోజుల్లో వీరికి మానసికంగా, ఆర్థికంగా అద్భుతమైన జీవితం లభించబోతుంది. డబ్బు యొక్క విలువ వీరికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. డబ్బు లేకపోతే ఈ సమాజంలో ఎంతటి అవమానాలను ఎదుర్కోవాలో వీరు
స్వయంగా అనుభవించారు. డబ్బే జీవితం, డబ్బు ఉంటేనే అవసరాలు తీరుతాయి, డబ్బు ఉంటేనే బంధువులు కూడా మనల్ని గౌరవిస్తారని వీరు బలంగా నమ్ముతారు. అందుకే వీరు ఎల్లప్పుడూ కష్టపడి పనిచేయడానికి, నిజాయితీగా సంపాదించడానికి ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ బాధ్యతలను తమ భుజాలపైన వేసుకొని వారి సంతోషం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. చిన్న వయసులోనే కుటుంబ భారం వీరి మీద పడటం వలన వీరు తమ చిన్న చిన్న సంతోషాలను, కోరికలను త్యాగం చేయాల్సి వస్తుంది. ఈ బరువు బాధ్యతల వలన వీరికి తెలియకుండానే ఒక రకమైన మానసిక ఒత్తిడి, ఒక నిరాశ వీరిని ఆవహించి ఉంటాయి. కానీ ఈ బాధను, ఈ బలహీనతను ఎవరితోనూ పంచుకోలేరు. పైకి ఎంతో గంభీరంగా, ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఎంతో మదన పడుతూ ఉంటారు. ఈ కష్టాలన్నీ వీరిని మరింత రాటు తేల్చాయి. జీవితం అంటే ఏంటో నేర్పించాయి. అయితే వ్యక్తిగతంగా వీరు చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వారు. సర్వేజన సుఖనోభవంతు అని కోరుకునే మనస్తత్వం వీరిది. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని అనుకునే గొప్ప హృదయం వీరి సొంతం. ఎదుటివారికి ఏదైనా కష్టం వస్తే తట్టుకోలేరు. అయ్యో పాపం వీరికి కష్టం రాకూడదని బాధపడిపోతారు. తమకు చేతనైనంతలో మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ చేయడానికి వెనుకాడరు. వీరిలో జాలి, దయ, కరుణ గుణాలు చాలా ఎక్కువ. అందుకే వీరు ఎవరికైనా సలహాలు ఇవ్వడంలో కానీ, సహాయం చేయటంలో కానీ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. వీరు ఇచ్చే సలహాలు ఎంతో విలువైనవి, ఆచరణీయంగా ఉంటాయని చాలామంది వీరిని సంప్రదిస్తూ ఉంటారు. అయితే ఎంత మంచి మనసున్న ఈ రాశివారు తమ బంధువులు, కుటుంబ సభ్యుల చేతిలోనే ఎక్కువగా మోసపోయారు. నా వాళ్ళు అని ఎవరినైతే గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారో వాళ్ళే వీరిని అవసరాలకు వాడుకొని అగాధంలోకి నెట్టేశారు. వారి అవసరాలు తీరేంత వరకు వీరి చుట్టూ తిరుగుతూ, ప్రేమగా నటిస్తూ వీరి యొక్క మంచితనాన్ని వాడుకున్నారు. వారి అవసరం తీరిపోగానే వీరిని కరివేపాకులా తీసి పడేశారు. మళ్ళీ ఏదైనా అవసరం వస్తే మాత్రం ఏమాత్రం సిగ్గు లేకుండా వీరి దగ్గరికే వస్తారు. ఈ రాశివారి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మళ్ళీ వారి అవసరాలను తీర్చుకుంటారు. ఈ రకమైన సంఘటనలు వీరి జీవితంలో కోకొల్లలు. నిరంతర మోసాల వలన వీరు మానసికంగా ఎంతో కుంగిపోయారు. మీ జీవితంలో మీరు ఊహించని కష్టాలను, నష్టాలను చవిచూశారు. ముఖ్యంగా నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పడవటం వలన వీరు మనుషులపై నమ్మకాన్ని కోల్పోయారు. ఇప్పటికీ కూడా మీరు జీవితం నుండి కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నారు. చిన్నప్పటి నుండి మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తారు, అవసరానికి మనల్ని ఎలా వాడుకుంటారు, మనల్ని ఎలా తక్కువ చేసి మాట్లాడతారు అనే విషయాలను ప్రత్యక్షంగా చూస్తూ పెరిగారు. దీనివలన మీకు జనాల మీద, ముఖ్యంగా బంధువుల మీద ఒక రకమైన విసుగు, అసహ్యభావం ఏర్పడ్డాయి. అయితే వీటన్నింటినీ కూడా మీరు అనుభవాలుగా స్వీకరించారు. కొన్నిసార్లు మిమ్మల్ని మోసం చేసిన వారితో కూడా మొహమాటం కొద్దీ మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే బయట వాళ్ళని సహాయం కోసం అడిగితే చేస్తారో లేదో అనే సంశయంతో మన వాళ్ళే కదా, కష్టపెట్టినా పర్వాలేదులే అని సర్దుకుపోయి మీ సమస్యలను వారితో చెప్పుకొని కొంత మొహమాట పడుతూ వారితో సంబంధాలను కొనసాగించాల్సి వస్తుంది. ఇది మీలోని నిస్సహాయత కాదు, మీలోని గొప్ప సంస్కారం. మన అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా దెబ్బతీసినప్పటికీ ఆ విషయాలను వీరు వెంటనే గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వీరిలో ఉన్న అమాయకత్వం, అతి నమ్మకం వీరిని కళ్ళు కనబడకుండా చేస్తాయి. జీవితంలో కొన్ని విషయాలలో చాలా తెలివిగా ప్రవర్తించినప్పటికీ బంధాల విషయంలో మాత్రం కొంత తెలివి తక్కువగా వ్యవహరించడం వలన ఎక్కువగా మోసపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో బాగా నేర్చుకున్నారు. గతం కంటే ఇప్పుడు మీరు బాగా పరిణితి చెందారు. అలా అని చెప్పి మేషరాశి వారు తెలివి తక్కువ వారు అని అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. వీరు అపారమైన మేధావులు, చాలా తెలివైన వారు, అద్భుతమైన వ్యూహకర్తలు. కాకపోతే వీరు నమ్మిన వారి కోసం ప్రాణమైనా ఇస్తారు. బంధాలకు, బంధుత్వాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. నా అని అనుకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు. ఈ రాశివారికి ఏదైనా ఒక పని అప్పగిస్తే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోరు. అహర్నిశలు కష్టపడి తమ శక్తియుక్తుల్ని దారపోసి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరిలో ఉన్న పట్టుదల, కార్యదీక్ష అందంలోనూ ఆకర్షణలోనూ వీరికి వీరే సాటి. వీరు అప్పగించిన పనిని
100% విజయవంతంగా పూర్తి చేసి తమ సత్తా చాటుతారు. వీరి పనితనాన్ని ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. అయితే ఈ రాశివారు గత కొంతకాలంగా అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నన్ని కష్టాలు, వీరికి ఉన్నంత ఓపిక, సహనం ఈ రాశి చక్రంలోని మిగిలిన ఏ రాశి వారికి కూడా ఉండదేమో అనిపిస్తుంది. అన్ని కష్టాలను ఒకేసారి ఎదుర్కొంటూ గుండె నిబ్బరంతో నిలబడిన ధీరులు వీరు. వీరి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరు మాట్లాడడం మొదలు పెడితే అవతల వారు మంత్రముగ్ధులై అలా వింటూ ఉండిపోతారు. ఇంకొంతసేపు వీరితో మాట్లాడితే బాగుండు అనిపించే అంతటి వాక్చాతుర్యం వీరి సొంతం. వీళ్ళతో మాట్లాడే వాళ్ళు కూడా తమ కష్టాలను, నష్టాలను వీరితో పంచుకుంటే ఒక మంచి పరిష్కారం దొరుకుతుందని, ఒక మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. వీరు ఇచ్చే సలహాలు వారి జీవితానికి ఎంతో మేలు చేస్తాయని భావిస్తారు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. స్నేహానికి ప్రాణమిస్తారు. స్నేహితులు ఆపదలో ఉంటే తమను తాము పణంగా పెట్టైనా సరే వారిని కాపాడడానికి ముందు వరుసలో ఉంటారు. మీకు ఉన్న ఈ మంచితనానికి, సహాయం చేసే గుణానికి, మానవత్వానికి ఆ భగవంతుడి అనుగ్రహం కూడా ఎప్పుడూ మీపైన ఉంటుంది. అందుకే మీరు ఎన్నిసార్లు కింద పడినా ఆ భగవంతుడే మిమ్మల్ని చేయి పట్టి లేపుతూ ఉంటాడు. శ్రీరామ రక్షగా ఆయనే మీకు అండగా దండగా మీకు, మీ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడు. మీ జీవిత భాగస్వామి, మీ పిల్లల సంతోషం కోసం మీరు ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. వారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మీరు నిరంతరం తపన పడుతూ ఉంటారు. మీ కుటుంబమే మీ ప్రపంచం, మీ బలం, మీ బలహీనత కూడా. వారి కోసం మీరు దేనికైనా సిద్ధపడతారు. ఎవరితోనైనా పోరాడతారు. వారిని కాపాడుకోవడంలో మీరు ఒక యోధుడిలా నిలబడతారు. ఇక అసలు విషయానికి వస్తే రాబోయే ఈ 4 రోజుల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సమయంలో మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన పురోగతి కనిపించబోతుంది. చిన్న పెద్ద వ్యాపారాలు చేసేవారికి ఊహించిన లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వృత్తిపరంగా ఇది మీకు ఒక సువర్ణ యుగం అని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజులు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. డబ్బు సంపాదించడానికి ఇది చాలా మంచి సమయం. గ్రహాల అనుకూలత వలన మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కష్టే ఫలి అన్నట్లుగా మీరు పడిన ప్రతి కష్టానికి మీరు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొందుతారు. మీ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం, ధనం అన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికంగా మీరు ఒక ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. ఇక కుటుంబ విషయానికి వస్తే ఎవరైతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదని, తరచూ గొడవలవుతున్నాయని బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్యంగా ఆనందంగా జీవిస్తారు. మీ దాంపత్య జీవితంలో కొత్త వసంతం రాబోతుంది. మీ పిల్లల పరంగా కూడా మీరు శుభవార్తలు వింటారు. వారు విద్యలో, వృత్తిలో రాణించి మీకు మంచి పేరు తెస్తారు. వారి ప్రగతిని చూసి మీరు గర్వపడతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. వారి ఆశీర్వాదాలు మీకు శ్రీరామ రక్షగా ఉంటాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవు. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి కూడా త్వరలోనే నయమవుతాయి. మీ కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది. గతంలో మీ మధ్య ఉన్నటువంటి ఎడబాటు, చికాకులు ఇప్పుడు తొలగిపోతాయి. ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకొని మీ ప్రేమ బంధాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్తారు. మీరిద్దరూ కలిసిమెలిసి ఆనందంగా గడిపే సమయం ఆసన్నమైంది. ఈ రోజులు ప్రేమికులకు చాలా మధురమైనవిగా మిగిలిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సినీ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. మీ వ్యాపారాలు ఊహించిన లాభాలను తెచ్చిపెడతాయి. మీ భవిష్యత్తు బంగారమయం కాబోతుంది. మీకు ప్రతి చోట సానుకూల వాతావరణమే కనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితులు అనేవి దాదాపుగా ఉండవు. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా దైవానుగ్రహం వలన మీరు వాటిని సులభంగా అధిగమించగలుగుతారు.
మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అయితే మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వలన మీకు మరిన్ని అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మీ ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయండి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. వీలైతే సమీపంలోని శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయటం వలన మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు చేసే ప్రయాణాల వలన కూడా మీకు మంచి లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు, చికాకులు ఉండవు. వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు త్వరలోనే ఒక మంచి సంబంధం కుదిరి వివాహ భాగ్యం కలుగుతుంది. మీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతున్నాయి. మీకు ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష తొలగిపోవడానికి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఉప్పు, మిరపకాయలతో దిష్టి తీసుకొని బయటపడేయండి. ప్రతి అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసి దాన్ని పగలగొట్టడం వలన మీ ఇంటిపై ఉన్నటువంటి సకల దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న ప్రదేశంలో 12 ఒత్తులతో మట్టి ప్రమిదిలో నువ్వుల నూనెతో అఖండ దీపాన్ని వెలిగించండి. దీనివలన మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు, శని దోషాలు పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఈ పరిహారం చేయటం వలన మీ జీవితంలోని సకల దోషాలు నివారించబడతాయి. ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. అలాగే ఒక శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో అర్చన చేయించండి. ఈ చిన్న చిన్న పరిహారాలు చేయటం వలన మీకు ఉన్నటువంటి జాతక దోషాలు, గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోయి మీ జీవితం ఆనందమయం అవుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పరిహారాలు చేయటం వలన త్వరగా కోలుకుంటారు. మొత్తం మీద ఈ రాబోయే 4 రోజులు మీ జీవితంలో చాలా అద్భుతమైన, అఖండమైన రోజులుగా మిగిలిపోనున్నాయి. ఇక అత్యంత ముఖ్యమైన విషయానికి వస్తే, ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారిపోతుంది, ఒక వ్యక్తి ద్వారా మీరు ఎటువంటి అదృష్టాన్ని పొందబోతున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మీకు ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిచయం చాలా సాధారణంగానే మొదలవుతుంది. కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు పొందే సలహాలు, సూచనలు మీ జీవితాన్ని ఒక కొత్త మార్గంలోకి తీసుకువెళ్తాయి. మీ ఇద్దరి మధ్య స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, లేదా ఒక గురు శిష్య బంధం కావచ్చు. ఏదైనా కానీ అది చాలా పవిత్రంగా, బలంగా ఉంటుంది. ఆ నూతన వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది అనూహ్యమైన మార్పుకు శ్రీకారం చుడుతుంది. వారు మీకు ఒక మంచి శ్రేయోభిలాషిగా, ఒక మార్గదర్శిగా జీవితాంతం నిలిచిపోతారు. ముఖ్యంగా ఎవరైతే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి వలన మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతమైన మార్పులను చూడబోతున్నారు. ఇది మీ మొదటి శుభవార్త. ఎస్ అనే పేరు గల వ్యక్తి, ఈ వ్యక్తి ద్వారా మీరు అనేక శుభవార్తలు వింటారు. వారితో మీరు పంచుకునే ప్రతి మాట, ప్రతి ఆలోచన మీకు అఖండమైన విజయాన్ని తెచ్చిపెడుతుంది. వారిచ్చే సలహాలు మీ జీవితంలోని అనేక చిక్కుముళ్ళను విప్పుతాయి. మీ మాట తీరు, వారి మాట తీరు ఒకేలా ఉండటం, మీ ఆలోచనలు వారి ఆలోచనలు కలవటం వలన మీరు వారితో మరింత ఎక్కువగా మమేకం అవుతారు. వారితో మీ జీవిత ప్రయాణం చాలా సుసంపన్నంగా, ఆనందంగా సాగుతుంది. ఇక రెండవ శుభవార్త విషయానికి వస్తే, మీ ఎదుగుదలను వారవలేక మిమ్మల్ని నిరంతరం కించపరుస్తూ మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్న ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం బయటపడబోతుంది. ఆ వ్యక్తి పేరు ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు మీ ముందే ఎంతో ప్రేమగా నటిస్తూ మీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. వీరి కుట్రలు ఇప్పుడు బయటపడి మీకు వారి నుండి విముక్తి లభించబోతుంది. కొంతమంది వ్యక్తులు మనిషికి, మానవత్వానికి ఎంతో విలువ ఇస్తారు. కానీ మరికొంతమంది మనం ఎంత విలువ ఇచ్చినా మనల్ని కించపరచడానికే ప్రయత్నిస్తారు. అందుకే కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా మెలగటం మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ప్రతి ఒక్కరికి, అడిగిన వారందరికీ సహాయం చేస్తూ పోతే చివరికి మీ చేతులు ఖాళీ అవుతాయి. మీ దగ్గర కొంతైనా డబ్బును పొదుపు చేసుకున్న అలవాటును ఎప్పటి నుండి అయినా ప్రారంభించండి. ఈ రోజుల్లో మనం కష్టాల్లో ఉన్నప్పుడు చేయి చాచి అడిగితే రూపాయి ఇచ్చేవాళ్ళు కొరవయ్యారు. మాట సహాయం చేయడానికి కూడా మనసు రాని
కఠినమైన రోజులు ఇవి. ఎందుకంటే మనం ఎవరికైనా ఒక మంచి మాట చెప్తే వారు బాగుపడతారేమో అని ఏడ్చే వాళ్ళే ఈ సమాజంలో ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కరు తమ స్వార్థం, తమ లాభం చూసుకుంటున్నవారు. ఈ రోజుల్లో మనం కూడా మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించుకోవాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే మన సంబంధాలను పరిమితం చేసుకోవాలి. అతి చనువు ఇచ్చి మన బలహీనతలను బయట పెట్టుకోకూడదు. ఒకవేళ నిజంగా ఎవరైనా అవసరంలో ఉండి మీ సహాయం కోరి వస్తే మీ శక్తికి తగినంతగా ఒక చిన్న మొత్తంలోనైనా సహాయం చేయడానికి ప్రయత్నించండి. నిజంగా అవసరమైన వారికి మాత్రమే సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. అది పుణ్యకార్యం కూడా. కానీ కొంతమంది ఉంటారు, కేవలం మిమ్మల్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతో మీ దగ్గరికి ఏదో ఒక సాకుతో వస్తారు. అవసరం లేకపోయినా అవసరంలో ఉన్నట్లు నటిస్తూ మీ నుండి సహాయం ఆశిస్తారు. లేదంటే మీ ద్వారా కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని, మీరు చేసే పనుల రహస్యాలను తెలుసుకోవాలనే తపనతో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీరు కష్టపడి ఏదైనా వ్యాపారంలో ఒక రూపాయి సంపాదించుకుంటూ వృద్ధిలోకి వస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించి మిమ్మల్ని ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు. ఇటువంటి నక్కజిత్తుల మనుషులు మీ చుట్టూనే ఉంటారు. వారిని గుర్తించడం చాలా ముఖ్యం. కాబట్టి అటువంటి వ్యక్తులను ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండండి. వారు అసలు ఎవరు, మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఏ విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఎంతవరకు మాట్లాడుతున్నారు, ఆ సంభాషణను ఎటువైపు తీసుకువెళ్తున్నారు అనే విషయాలను మీరు నిశితంగా గమనించుకోవాలి. వారితో చాలా జాగ్రత్తగా, తెలివిగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వలన భవిష్యత్తులో మీరు ఎదుర్కోబోయే పెద్ద ప్రమాదాల నుండి బయటపడతారు. మీరు చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు, అవాంతరాలు రాకుండా చూసుకోండి. బయటకు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ పని మొదలుపెట్టే ముందైనా మీ తల్లిదండ్రుల, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. వారి దీవెనలు మీకు ఒక కవచంలా కాపాడుతాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. వారి అండదండలతో మీరు ఏ కార్యంలోనైనా విజయాలు సాధిస్తారు. ఇంట్లో సుఖ సంతోషాలు, బయట కీర్తి ప్రతిష్టలు, సమాజంలో గౌరవం, వీటన్నింటికి ఎటువంటి భంగం కలగకుండా ఈ రాబోయే 4 రోజులు మీ జీవితం చాలా అద్భుతంగా, ఆనందంగా సాగిపోతుంది. ప్రతి అమావాస్య తర్వాత పౌర్ణమి వచ్చినట్లే ప్రతి కష్టం తర్వాత సుఖం రావడం తథ్యం. ఇది ప్రకృతి ధర్మం. మీరు ఇన్ని రోజులు పడిన కష్టాలకు ఇప్పుడు చరణగీతం పాడబోతున్నారు. సుఖ సంతోషాలతో నిండిన ఒక కొత్త అధ్యాయం మీ జీవితంలో ప్రారంభం కాబోతుంది. మీరు ఎదుగుతున్న కొద్దీ మీ మీద నరఘోష, ఈర్ష్య, అసూయ వంటివి పెరగటం సహజం. మీ గురించి మీ వెనుక రకరకాలుగా చాలా చెడుగా మాట్లాడుకుంటారు. మిమ్మల్ని కించపరచడానికే, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. కానీ మీరు ఆ మాటలను, విమర్శలను అస్సలు పట్టించుకోకూడదు. వాటిని మీ దరిదాపుల్లో కూడా రానివ్వకండి. మీ పని మీరు చూసుకుంటూ నిశ్శబ్దంగా, గంభీరంగా ముందుకు సాగిపోండి. ఏనుగు దర్జాగా వెళ్తుంటే దాన్ని చూసి కుక్క మరుగుతూనే ఉంటుంది. వాటి మరుగుడుకు భయపడి ఏనుగు తన గంభీరమైన నడకను ఎప్పటికీ ఆపదు. మీరు కూడా ఆ ఏనుగు లాంటి వారు. పనికిమాల విమర్శలను, పనికిరాని వ్యక్తుల మాటలను చెత్తబుట్టలో వేసి మీ లక్ష్యం వైపు మాత్రమే మీ దృష్టిని కేంద్రీకరించండి. మీ విజయం వారికి తగిన సమాధానం. మీ విజయమే వారికి సమాధానం చెప్తుంది. మీ ఎదుగుదలే వారికి అతిపెద్ద శిక్ష అవుతుంది. ఇక మనం ముందుగా చెప్పుకున్న 2 శుభవార్తల గురించి మరింత స్పష్టంగా తెలుసుకుందాం. మొదటి శుభవార్త, ఎస్ అన్న అక్షరంతో పేరు మొదలైన ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడం. వారు మీకు ఒక స్నేహితుడిగా, ఒక గురువుగా, ఒక ఆత్మ బంధువుగా లభించడం మీ పూర్వజన్మ సుకృతం. వారి రాకతో మీ జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వారిచ్చే సలహాలు మీ భవిష్యత్తును బంగారమయం చేస్తాయి. ఇది దైవం మీకు ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం. ఇక రెండవ శుభవార్త, మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న, మీ వెనుకే గోతులు తీస్తున్న ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం బయటపడటం. అంతమంది అలా ఉంటారని కాదండి. వారి మాట తీరు, వారి ప్రవర్తన చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎన్నాళ్ళుగా మీ కష్టాలకు పరోక్షంగా కారణమవుతున్న ఆ శత్రువు ఎవరో మీకు
తెలిసిపోతుంది. వారి ముసుగు తొలగిపోయి వారి కుట్రలు భగ్నమవుతాయి. ఇది కూడా శుభవార్తేనా అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది శుభవార్తేనండి. ఎందుకంటే మన జీవితంలో నుండి ఒక విషపురుగు తొలగిపోవటం మన మంచికే కదండి. ఆ వ్యక్తి బారి నుండి మీకు విముక్తి లభించడం మీ విజయానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇక్కడ నేను ఆరక్షరం పేరు ఉన్న అందరూ చెడ్డవారని చెప్పడం లేదు. దయచేసి అపార్థం చేసుకోకండి. కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో ఈ అక్షరం పేరు గల వారి వలన కొన్ని చికాకులు, అపార్థాలు, నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఉంటే వారి విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి మీ దూరపు బంధువుల్లో కావచ్చు, మీ చుట్టుప్రక్కల వారు కావచ్చు, లేదా మీతో కలిసి పనిచేసే సహోద్యోగి కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ కుటుంబ సభ్యులు కారు, బయటవారు మాత్రమే. కాబట్టి మేషరాశి వారు ఈ రాబోయే 4 రోజులు మీరు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంది. మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోండి. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మిమ్మల్ని కన్నవారిని, మీకు జన్మనిచ్చిన ఆ భగవంతుడిని నమ్ముకోండి. మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విజయం మిమ్మల్ని వరించబోతుంది. మీ భవిష్యత్తుకు స్వాగతం పలకండి. మీ కష్టాలన్నీ తీరిపోయి మీ జీవితం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో కలకల్లాడాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు.